సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, వట్లూరు టీటీడీసీ కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 యోగాభ్యాసనలో కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రసిద్ధ భారతీయ యోగా గురువు రామ్దేవ్ బాబా యోగా కార్యక్రమాన్ని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 రాష్ట్ర స్థాయి వేడుకలను ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ ద్వారా యోగా అభ్యాసకులు తిలకించారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి మల్లికార్జునరావు, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, ఆయుష్ రీజనల్ డీడీ డాక్టర్ పి కృష్ణవేలన్లు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు. యోగాపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, ఫోటో, క్విజ్, వీడియో, స్లోగన్లు తదితర పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 23 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష సూచనల మేరకు గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగాభ్యాసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, గత సంవత్సరం విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని గిన్నిస్ బుక్ రికార్డును దక్కించుకోవడం అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, ఆయుష్ రీజనల్ డీడీ డాక్టర్ పి కృష్ణవేణి, ఏలూరు ఇడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, వివిధ శాఖల జిల్లా మండల అధికారులు, ఉద్యోగులు, మాస్టర్ ట్రైనర్స్, విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్పగా
గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రొఫెసర్ మీదుగా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా కలెక్టర్ గారి చెప్పిన మీదుగా ఆత్మీయ సన్మానాలు చెప్పిన మీదుగా ఆత్మీయ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించుకున్నాము. తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారో అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో కూడా నిర్వహించడం జరిగింది. అందులో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జేసీ గారు, గౌరవ అధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కూటమి నాయకులందరం కూడా చైర్మన్ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పన్నాయుడు గారు అందరూ కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా యోగా వల్ల ఉపయోగాలు తెలియాలనే ఉద్దేశంతో కూడా అందరం కూడా బాధ్యతాయుతంగా మేము ఇందులో పాల్గొనడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దినచర్య అవ్వాలి. యోగా వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి, మన ఆరోగ్యం కుదుటపడాలన్నా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం ప్రెషర్ లేకుండా వర్క్ చేయాలన్నా కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుంది. డెఫినెట్గా అనుభవం మీద నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది మనం ఏదైతే చేయగలమో అందులో ఆసనాలు కానీ అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఏదైతే చేయగలమో అది రోజు చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. డెఫినెట్గా పిల్లలకు కూడా ఏదైతే ఈ యోగా చేయటం వల్ల వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపడుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా, తల్లిదండ్రులందరికీ. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మన రాష్ట్రం అంతా యోగా చేస్తున్నాము. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు యోగా చేయడం జరిగింది. మనకు 6వ తేదీ నుంచి 21 దాకా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో లాస్ట్ 15 డేస్గా ఈ యాక్టివిటీ చేస్తున్నాము. ప్రతి ఒక్క విలేజ్లో, మండల్లో, డిస్ట్రిక్ట్లో ఈ ప్రోగ్రామ్ మన రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. అందులో భాగంగా యోగా స్లోగన్ కాంపిటీషన్, యోగా తరపున చాలా కాంపిటీషన్లు మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ అన్నిట్లో చేసి ఉన్నాము. అండ్ డెమాన్స్ట్రేషన్, డిస్ప్లే అవన్నీ కూడా చేసి ఉన్నాం. అందులో మనకు రాష్ట్ర లెవెల్లో కూడా ఒక ప్రైజ్ కూడా రావడం జరిగింది స్లోగన్ కాంపిటీషన్లో. సో మనకు యోగా అన్నది ఒక వే ఆఫ్ లైఫ్గా మారాలి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండింటికి చాలా ఇంపార్టెంట్ యోగా, మంచి రెమెడీ యోగా అన్నది. ఈ మెసేజ్ని అందరికీ మనం చెప్పడానికి కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఇది చేస్తున్నాము. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్తో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా యోగాన్ని పాటించాలి, నిత్య జీవితంలో అది ఒక కార్యక్రమంగా తీసుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే మరి ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఏది జరిగినా కానీ దాన్ని మొదటగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వారి కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిరంతరం కూడా కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఫాదర్స్ డే కనుక మరి తండ్రి అయినటువంటి ప్రధాన భూమిక పోషించేటువంటి మరి భారత సంస్కృతిలో మరి అందరూ కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న 136 మంది ఎస్సిటి సిబ్బంది, పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి యోగా సాధన నిర్వహించారు. సిబ్బందిని ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యోగాలలో కర్మయోగ, రాజయోగ, శాంతి యోగాలు అనే కలిగి ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో మార్పులకు అనుగుణంగా ఉద్యోగ నిర్వహణ చేసే విషయాల్లో, ఉద్యోగ నిర్వహణ సమయాల్లో కులం, మతం పక్షపాతం లేకుండా నిర్వహణ చేసేదే పోలీస్ అని, పోలీస్ అంటేనే రెండు కులాలని, ఒకటి మంచి 2 చెడు అనే విషయాలను గ్రహించాలని, దానికి యోగా సహకరిస్తుందని, ఈ యోగా ద్వారా అటువంటి శక్తి కలుగుతుందని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు డాక్టర్ లాగా నాడి పట్టుకుని నయం చేసేది పోలీస్ అని, సక్రమంగా ముందుకు పోవాలంటే గైడింగ్ ఉండాలని
చేసుకోవాలని సిద్ధాంతం నమ్మితే సరిపోదు, అది యోగా ద్వారా సంక్రమిస్తుందని, యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం యోగ సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ ప్రసాద్, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు ఆకుల రఘు, గంగాధర్, రామారావు, పెదవేగి ఎస్ఐ హరిగోపాల్, ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారులు, ట్రైనింగ్ స్టాఫ్, శిక్షణ పొందుతున్న సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సమాజానికి చక్క ప్లెజెంట్ గా కళ్ళు చేస్తుందో ఎలా రావచ్చు నేను చెప్తాను జాగ్రత్తగా. మీకు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు కదండి, ఒక తెల్లటి కంప్లీట్ గా బయటకు విడిచిపెట్టేసేయండి. ఏది వాపడొద్దండి. శాంతి మంత్రం చెప్దామండి. భవంతు సుఖినః సర్వే వివరించినటువంటి యోగా గురువు గారు వేమూరి ధర్మరావు గారికి మన ఎస్పీ సార్ చేతుల్లో గట్టిగా క్లాస్ కొట్టాలి. మన కొత్త క్లాస్ వారి యొక్క క్లాస్ ఒక వెళ్ళండి మా టీం అంతా ఎస్పీ సార్ చేతుల మీద దుస్సాలు అని. అది ఈ డిటిసిలో మీరు ఫ్యూచర్లో చేయబోయే ఒక యాగానికి మీరు అందరూ సిద్ధమవుతున్నారు. మీ ఇన్స్ట్రక్టర్స్ అందరినీ మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. మీరు ఇంకొక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత చేయబోయేది ఒక ఉద్యోగం కాదు, అది ఒక యాగం లాంటిది. మారుతున్న పరిస్థితుల్లో, మారుతున్న సమాజంలో పోలీసింగ్ చేయడం అనేది ఒక యజ్ఞం చేసినట్లు. యోగా అనేది చాలా రకాలు ఉంటాయి. యోగం అంటే ఏంటి? ఒక దైవిక స్థితిని పొందడం. దానికి రకరకాల దారులు ఉంటాయి. ఈ ఆసనాల ద్వారా కొంతమంది సాధిస్తారు, కొంతమంది మెడిటేషన్ ద్వారా దొరక్కపోవచ్చు. రోజు మార్నింగ్ లేయడము, ఇంత మంచి కార్యక్రమాలు చేసుకోవడం మీకు అవకాశం దొరక్కపోవచ్చు. కానీ దీన్ని ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్గా కానీ మీరు మార్చుకోగలిగితే మీరు చేయబోయే యజ్ఞానికి, ఆ యాగానికి, మీరు అందబోయే ఆ స్థితికి మీకు కావలసిన సహాయ శక్తి, సామర్థ్యాలన్నీ కూడా మీకు చేకూరుతాయి. కాబట్టి ఏదో ఒకటి గేమ్ కావచ్చు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి రమేష్, ఎన్జే సూర్య, సత్య సుబ్బారెడ్డి ముగ్గురు జడ్జిలు సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులకు అర్చకులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ క్రమంలో వారు ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకుల వారికి శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు న్యాయమూర్తులకు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. ఒకసారి చూడండి సార్. రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా దానిపై కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైసీపీ
సంస్కృతిలో భాగమైపోయిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారాలను విషం మాదిరిగా కూటమి ప్రభుత్వంపై చల్లేందుకు కూడా వైసీపీ నాయకులు వెనకాడడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వారు సాయికృష్ణ మిస్సింగ్ కేసు అంశంలో వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ విషయంలో వైసీపీ మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టిందంటూ ధ్వజమెత్తారు. కాపు కులస్తుడిని చంపేస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించరా అంటూ వైసీపీ నేతలు దుష్ట పన్నాగాల ప్రగల్భాలు పలకడం దేనికి సంకేతం అంటూ ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తుల కులాల పేర్లతో నిస్సిగ్గుగా తమ పబ్బం గడుపుకునేందుకు కూడా వైసీపీ నాయకులు వెనకాడడం లేదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి రాజకీయాలు చేస్తేనే వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్న ఆయన మరోసారి ఇటువంటి వేషాలే వేస్తే ప్రజలే గట్టి బుద్ధి చెప్తారంటూ ఎమ్మెల్యే చంటి హెచ్చరించారు. ఆర్టీసీ జోన్ చైర్మన్ అప్పలనాయుడు మాట్లాడుతూ సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబేనని చెప్పారు. సాయికృష్ణ తల్లి ఆవేదన చూసిన సీఎం చంద్రబాబు ఆమెతో మాట్లాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు ఆ సర్కిల్ సీఐని సస్పెండ్ చేసినా కూడా వైసీపీ నేతలు తమ కుయుక్తులను ఆపడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత వారం 10 రోజులుగా సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోవటమో లేకపోతే కనిపించకపోవటమో ఏం జరిగిందనేది వాస్తవం తెలియలేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీఏని దాని మీద ఏదైతే జరిగిందని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని సస్పెన్షన్లో పెట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా కనుక్కోవడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రౌడీ షీటర్గా అతన్ని తీసుకెళ్తాం జరిగింది. విచారించుంటారు. ఒకవేళ ఏం జరిగింది అనేది అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఉంటారు. ఒకవేళ ఈ సీఐ తప్పు చేస్తాడో లేదో అనేది తేలకముందే ఒక సస్పెన్షన్ పెట్టి ఒక టీంని వేసి ఆ ఎంక్వైరీ తేల్చమని చెప్పారు. ఈలోగానే అసలు ఎవరో రౌడీ షీటరో ఎవరో సాయికృష్ణ అనేది మాట్లాడుకోకుండా ఒక కాపు కులస్తుడిని తీసుకెళ్ళి చంపేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించరా అని చెప్పి గత 10 రోజులుగా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు శవరాజకీయాలు చేస్తూ ఏ రోజు ఎక్కడైనా ఒకడు చనిపోయాడంటే వాళ్ళ నాయకులతో వాడు ఏ కులస్తుడు, వాడు ఎందుకు చనిపోయాడు చూడండి, వాడు ఎవడైనా కొట్టుకుని చనిపోతే ఆ పక్కన ఉన్నవాడు ఏదైనా వీళ్ళతో ఫోటోలు దిగి ఉన్నారో తెలుగుదేశం వాళ్ళతో కానీ జనసేన వాళ్ళతో కానీ ఆ ఫోటో ఉందంటే వెంటనే పలానా కులస్తుడు చనిపోయాడని చెప్పి మీరు ధర్నా చేయండి అని చెప్పి వీళ్ళు రోజు కూడా చేసే పని ఇదే. ఇటువంటి రాజకీయాలు చేసే మొన్న 19 నుంచి 24 వరకు చేస్తే మరి 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఏ గుణపాఠం చెప్పారనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఈ రోజున మళ్ళీ అదే విధంగా ఎందుకనంటే ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగిందంటే దొంగను పట్టుకున్నప్పుడు ఏదన్నా 2 దెబ్బలేసి అప్పు చెప్తారు. ఎవడు ముద్దు పెట్టుకుని అప్పు చెప్పడు కదా. లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పోలీసు ప్రజలకి రక్షణ కవచం లాంటిది. వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ డ్రెస్ని చూసి దడుస్తాం. ఎక్కడైనా గొడవ జరిగిందనంటే చుట్టుపక్కల వారు పోలీసుకి ఫోన్ చేశారు అంటే రమ్మారమి అంతా అందులో సగం మంది వెళ్ళిపోతారు పోలీసు వస్తున్నారని తెలిసేసరికి. ఎందుకంటే గొడవ జరుగుతుంది మనకెందుకులే అని చెప్పి పోలీసు వచ్చిన తర్వాత ఇంకో సగం మంది వెళ్ళిపోతారు. ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళే ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి విచారించి వాళ్ళు న్యాయం చేయడం జరుగుద్ది. ఏం గొడవ జరిగింది ఏంటనేది. అంటే పోలీస్ అనేది ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలి, కానీ పోలీసుల మీద విమర్శ చేయడం కూడా తగదు. అంతేగాని ఏది జరిగినా సరే అది ప్రభుత్వం మీదో ఒక కులం మీదో ఒక పార్టీ మీదో జల్లి ఈ వైసీపీ నాయకులు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది ప్రజలందరూ కూడా గమనించారు. డెఫినెట్గా ప్రజలు ఏదైతే వీళ్ళు విషరాజకీయాలు చేస్తూ ఏదైతే పక్కనోడి మీద ఏదో ఒకటి బురద జల్లేస్తే వాళ్ళే చూసుకుంటారులే మనకెందుకని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసిన తర్వాత వాళ్ళే కడుక్కుంటారులే అని వదిలేయటం, ఒకటి తర్వాత ఒకటి మాట్లాడతాం, సోషల్ మీడియాలో పెడతాం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వైసీపీ వాళ్ళకి. ప్రజలంతా కూడా దీన్ని గమనించాలి. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే విష సంస్కృతితో కుల రాజకీయాలు కానీ శవ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు దీన్ని గమనించి తిప్పి కొట్టవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఈ సందర్భంగా మేము కూడా మీడియా ద్వారా
ప్రతి విషయానికి కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలు దీన్ని అప్రమత్తంగా ఉండి ఏది జరిగినా సరే నిజానిజాలు తెలుసుకునేదాకా మీరు ఏమీ మాట్లాడొద్దు, అప్రమత్తంగా ఉండండి. వైసీపీ లాంటి పార్టీ ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఓటేసే పరిస్థితికి రాకూడదన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఈ ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండి ఈ కూటమికి మద్దతు ఇవ్వాలి. ఎవరైనా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అసభ్యంగా మాట్లాడినా, అనవసర విషయాలు మాట్లాడినా ఖండించవలసిన బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉన్నటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి, ప్రజలకు న్యాయం జరగాలన్నటువంటి చెప్పినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగేటువంటి ప్రభుత్వం. మరి ఈ రోజున కులాలకి అంటగట్టి మరి నిన్ననే రాత్రే ఈ రోజునే ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి ఐజీ రవిప్రకాష్ గారిని, అదేవిధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారిని, పాడేరు ఎస్పీ గారిని, బాపట్ల ఏఎస్పీని సిట్ ఏర్పాటు చేసి దాని మీద నిర్దిష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి ఆ నివేదిక ఇవ్వాలి. చట్టం దృష్టిలో ఎవరైనా కానీ ఒకటే అనేటువంటి దీంతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఆ వైపుగా నిన్న మొన్నటి నుంచి కూడా అన్ని రకాలటువంటి స్టేషన్లో కానీ అదేవిధంగా శ్మశాన వాటికల్లో కానీ సీసీ ఫుటేజీలు కానీ వారి యొక్క తల్లి ఒక ఫిర్యాదులు కానీ వారి యొక్క విచారణ చేయటం కానీ వారి మేనమామను విచారణ చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఆ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి డ్యూటీలు ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా ఎంక్వైరీ చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది పనిపాట్లు లేనటువంటి ఇతర వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కుల ప్రాతిపదికన పార్టీ తీసుకొచ్చి ఒకవైపున కాపు అయి ఉన్నాడు, కాపు నాయకుడై ఉండి జనసేన పార్టీ నాయకులై ఉండి పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని చంపేస్తే స్పందించరా, కాపుల్ని అక్రమ కేసుల్లో పెడితే స్పందించరా అనేటువంటి నినాదం తీసుకురావటం ఇది దుర్మార్గం. ఇది ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఇతర పార్టీలు ఒకళ్ళు విమర్శించుకుంటాం తప్పించి కులాలను ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా రాజ్యాంగంలో అందరం ఒకటే, అన్ని కులాలు ఒకటే. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా కులాలని విడిచిపెట్టండి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతో రాజ్యాంగబద్ధంగా మనం అందరం ప్రయాణం చేద్దాం. మొదటిగా దేశాన్ని ప్రేమిద్దాం, రాష్ట్రాన్ని ప్రేమిద్దాం, మన ప్రాంతాలను ప్రేమిద్దాం, ప్రజలకు సేవ చేద్దాం. అంతేగాని దీంట్లో కులాలు లాక్కరాకండి, రాబోయేటువంటి తరాన్ని పాడు చేయకండి, ఇప్పటికే విచ్ఛిన్నమైంది అనేటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఈ రోజున కొంతమంది ఆంబోతు రాంబాబు కావచ్చు, ఇంకొకరు కొంతమంది కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున కులాలను లాక్కొచ్చి కులాలను పైకి పెట్టి వాళ్ళేదో పబ్బం గడుపుకోవాలన్నటువంటి చూస్తున్నటువంటి దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉందనేది వాళ్ళు తెలుసుకుంటలేదు. వాళ్ళు 11 సీట్లకు పరిమితం చేసినా ఈ రాష్ట్రానికి మీరు పనిచేయరు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసింది మీరే, రౌడీజాన్ని పెంచి పోషించింది మీరే, మానభంగాలు పెంచి పోషించింది మీరే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా యుద్ధాంశాల వైపు నడిపించినటువంటి మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని పంపించినప్పుడు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచర వర్గం అనేక రకాలైనటువంటి వ్యక్తిగత దోషంలోకి పోయి ఈ రోజున ప్రజలను రెచ్చగొట్టి ఈ యొక్క ప్రశాంతతను లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో తీవ్రంగా ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీల నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సరైనటువంటి మార్గంలో నడవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా అన్ని కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, హాజరు వివరాలు, పర్యవేక్షణ చర్యలను ఆమె పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటి పరీక్షలను పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు త్రాగునీరు, వైద్య సదుపాయం, విద్యుత్ సరఫరా, పరిశుభ్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు నిబంధనలను పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం వల్ల పరీక్షల నిర్వహణ సజావుగా సాగిందని ఆమె అన్నారు. పరీక్షల నిర్వహణలో పాల్గొన్న విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.
బాగా చూడు బా. పాప వచ్చినప్పుడు చెక్ చేస్తాను. ఈరోజు మనకి నీట్ రీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఈ రీ ఎగ్జామినేషన్ పర్పస్గా ముఖ్యంగా మనకి ఏదైతే ఉందో దీనికోసం ఏమైందంటే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ప్రతి సెంటర్లో కూడా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని, అదేవిధంగా ఎస్ఐల్ని, సిఐల్ని మొత్తంగా కలిపి 10 మందితో పాటు ఎస్కాట్ సిబ్బందిని ఏర్పాటు చేయటం, అలానే ఒక మండల స్థాయి మెజిస్ట్రేట్ గారిని కూడా ఇక్కడ ఉంచడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి లోపల మనకి ఈ విద్యార్థుల కోసం ఒక ఇది మన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ కూడా చూడటంతో పాటు పటిష్టమైన బందోబస్తు మధ్య కూడా ఈ పేపర్స్ని కూడా బ్యాంక్స్ నుంచి తీసుకురావటం, ఎస్కాట్స్ మధ్యలో కూడా తీసుకెళ్ళటం, అదేవిధంగా మెయిన్గా ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ అలౌ చేయటం కానీ ఏం కానీ చేయటం లేదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ. అలానే దగ్గరలో చుట్టుపక్కల 144 సెక్షన్ ఏర్పాటు చేయటం, ఎవరు కూడా ఇక్కడ చూడటం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా 1:30 లోపల మాత్రమే అలో చేస్తారు. 1:30 తర్వాత మాత్రం క్యాంపస్ లోపలికి ఏ పరిస్థితిలో కూడా అలో చేయమని చెప్పేసి ఈ నీట్ ఎగ్జామ్ చెప్తున్నారు. అదేవిధంగా మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా కూడా చూసి చుట్టుపక్కల బందోబస్తు చేయటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమి చేయటం లేదు. అదేవిధంగా ఎవరైనా కానీ ఈ వీడియోగ్రఫీ చేయటం లేకపోతే అన్నసరిగా పుకార్లు పుట్టించడం లాంటి కనుక చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడంలో అనుమానాస్పదమేం లేదు. ముఖ్యంగా ఎవరైనా తెలియకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడి ముఖ్యంగా డ్రోన్స్ కానీ లేని విధంగా వీడియో ఫుటేజీలు చేయటం కానీ కూడా అలౌ చేయటం లేదు. అలాంటి వాళ్ళు వితౌట్ పర్మిషన్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులకు, విద్యార్థులు అందరికి కూడా విజ్ఞప్తి ఏం చేస్తామంటే మీరు తొందరగా 1:30 లోపల మీకు ఈ సెంటర్కి చేరుకోండి. మేము ఈ సెంటర్కి ఏదైనా కానీ మీకు ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులు కానీ 112 కానీ కాల్ చేయండి. మేము మీకు వచ్చి ఆదుకుంటాం. మీరు ఎక్కడన్నా దూరంగా ఉండిపోయారు, మీకు సరైన సమయంలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోయినా మా పోలీస్ జీబును వాడుకొని మీరు ఇమీడియట్గా మేము డ్రాప్ చేస్తాం. మీ ఏ స్కూల్లో ఉన్నా అలానే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము వచ్చి మీకు ఎగ్జామ్ పరంగా ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి ముందుగానే ఉన్నాం. ఎక్సెప్ట్ లోపలికి వెళ్ళే వరకు మాత్రమే. పోలీస్ సిబ్బంది కూడా అందరూ కూడా ఎవరు కూడా ఫోన్స్ తోటి లోనికి అలౌ చేయటం లేదు. అదేవిధంగా ఏ సిబ్బందిని కూడా చేయకుండా వాళ్ళ దగ్గర ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆదేశాల ప్రకారం బందోబస్తు కానీ అన్ని విధాలు కూడా నడుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు ఇండోర్ స్టేడియం రోడ్లోని హలో ఇడ్లీ వద్ద ఆదివారం ఉదయం మార్నింగ్ కాఫీ క్లబ్ సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులందరూ కలిసి కాఫీ తాగుతూ సరదాగా గడిపారు. సమావేశంలో మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రత్యేక లోగోతో రూపొందించిన టీ-షర్ట్లను ప్రముఖ వ్యాపారవేత్త మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ కన్వీనర్ చామత్తి కృష్ణారావు మాట్లాడుతూ మార్నింగ్ కాఫీ క్లబ్ టీ-షర్ట్ల ఆవిష్కరణకు హాజరైన అంబికా కృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. అలాగే ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో అంబులెన్స్ కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించేందుకు సభ్యులందరూ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ బచ్చు విష్ణు, పిఆర్ఓ సముద్రాల శేఖర్తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగి సభ్యుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది. మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం సార్. మాట అంటే ఖచ్చితంగా ఇలా చెప్పండి. మార్నింగ్ కాఫీ క్లబ్ ఏలూరు. తీసుకునే వాళ్ళు దూరం వెళ్ళిపోయింది. అన్నీ ముఖ్యంగా ఆయన
చాలా మంది వచ్చేవారు, మాది పడమటి ఇదండి, లేకపోతే మా తూర్పు ఇదండి, మాది వెంగయ్యగూడెం అండి, మేము వాకింగ్లు చేస్తుంటామండి, మా ఏరియాలో రోడ్డు బాగోలేదండి, మా ఏరియాలో మురికాలు బాగోలేవండి అని చెప్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవాడిని. ఈ వాకింగ్ క్లబ్లు ఎంత ఇంటర్నేషనల్ అయిపోయింది, కొంతవరకు మన ఢిల్లీలోనే ఎక్కడో పెద్ద ఒక సమస్య ఏర్పాటు చేశారు ఈ వాకింగ్ క్లబ్స్ మీద. కాబట్టి ఉంటుంది, కానీ మీరు అలాగ అన్ని జోలికి వెళ్ళమాకండి. మీరు కాన్సన్ట్రేట్గా చక్కగా మీరు డెవలప్ అవ్వండి. మీరేదో సోషల్ కార్యక్రమాలు చేద్దామని అనుకోవద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఏదో పలకలు ఇద్దాం, బలపాలు ఇద్దాం, పుస్తకాలు ఇద్దాం, ఏమక్కర్లా. గవర్నమెంట్ అన్నీ చేస్తాం, దోలు తీర్చుకుంటుంది. మేము చాలా గవర్నమెంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 2 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. మన వాళ్ళల్లో ఎవరన్నా బాగా పేదవారు ఉంటే వయస్సులో వాళ్ళకి మీరు సహాయం చేయండి. వాళ్ళు మీరు ఎతికి పట్టుకుని సహాయం చేయండి. మధ్యతరగతి కుటుంబీకులు నలిగిపోతున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మనం వాళ్ళకి జాగ్రత్తగా ఎక్కడ ఎతికి పట్టుకుని వాళ్ళని సహాయం చేయండి. తద్వారా వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. చాలా సంతోషం అండి. మీ యొక్క ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి. కాఫీ క్లబ్ ఇంకా అభివృద్ధి చెందాలి. మీ కాఫీ క్లబ్ 50 సంవత్సరాల వార్షికోత్సవం కూడా జరుపుకోవాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాను. నమస్కారం. యోగా అనేది యాక్చువల్గా చెప్పండి, ప్రపంచంలోనూ కానీ సృష్టిలో యోగా పుట్టింది మన భారతదేశంలో. మన భారతదేశం, మన సంస్కృతి, మన పురాణాలు, యోగా అనేది ఉంది, ధ్యానం అనేది ఉంది, జపం అనేది ఉంది. మిగతా దేశాల్లో అది లేదండి. కానీ ఈ యోగాని ప్రపంచాన్ని పరిచయం చేసింది మోడీ గారు. నేను 2 సంవత్సరాలకు ఒకసారి అమెరికా వెళ్తున్నాను. నేను చూస్తే ఆశ్చర్యపోయానండి. ఈ యోగా ప్రారంభించిన తర్వాత అక్కడ గిమ్ములు తగ్గిపోయి యోగా క్లాసులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఓన్లీ యోగా క్లాసుని బోర్డు పెట్టుకునేసి యోగా నేర్పిస్తున్నారు వాళ్ళు. సో ఆ రకంగా యోగాని ప్రపంచవ్యాప్తంగా చేసి మన భారతదేశం సంస్కృతిని మనం ప్రపంచానికి చాటినటువంటి మోడీ గారికి ఈ యోగా డే ధన్యవాదాలు చెప్తూ సెలవు. మార్నింగ్ యోగా డే కార్యక్రమాన్ని పొద్దున నిర్వహించుకున్నాము. ఆ తర్వాత మన ఫ్లాష్ టీమ్ వారికి అంబులెన్స్ మెయింటెనెన్స్ వీటి గురించి అని చెప్పి స్పెషల్ అంబులెన్స్ దాని మెయింటెనెన్స్ గురించి మన సభ్యులందరూ కూడా ఇక్కడ పిలిచాము. వారు వచ్చారు. మన సభ్యులందరూ కూడా వారికి సహకారం ఇవ్వడానికి అందరూ ముందుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అలాగే ఈ రోజున మన టీషర్ట్లు ఎంబులంతో కూడిన టీషర్ట్లు ఇవ్వడానికి మన అంబికా కృష్ణ గారికి ఆహ్వానించాము. వారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మనందరి తరపున కృష్ణ గారికి, ఫ్లాష్ టీమ్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా పేషెంట్ బతకాలని ప్రతి మనిషి కోరుకుంటాం. ఆ కోరుకున్న ఆశీర్వాదమే వాళ్ళ చేరుతారు నమ్మకం. ఆ మనిషి అలా ప్రాణం రక్షించబడితే ఆ కుటుంబ సభ్యులు పనిచేస్తాం. ఈ అంబులెన్స్ యొక్క మూలం. ఈ అంబులెన్స్ కొనడానికి గల కారణం, ఈ అంబులెన్స్ ఎంతమంది కలుగుతానో ఈ అంబులెన్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, దానిలో పవిత్రత కావాలి. కాబట్టి నేను మీకు బుక్ ఇచ్చాను, సరదాగా స్టడీ చేయండి. ఇది 2000 రోజులు లాస్ట్ పేజీలో ఉంటుంది టోటల్ స్టోరీ. ఇది 22 సంవత్సరాల జర్నీ 4 పేజీలో ఉన్నాయి. ఇది పెద్ద మ్యాటర్ కూడా ఉంది. ఏలూరులోని మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో మైండ్ లైట్ వెయిట్ డైమండ్ షో నోవా 3 ఓ ఆభరణాల ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. జూన్ 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రత్యేక ప్రదర్శనలో తేలికపాటి ఆకర్షణీయమైన డిజైన్లతో రూపొందించిన వజ్రాభరణాలు కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచినట్లు షోరూం డైరెక్టర్ జైనుద్దీన్ తెలిపారు. పలువురు మహిళలు, యువతులు మైండ్ లైట్ వెయిట్ ఆభరణాలు ధరించి ఆకర్షణీయంగా కనిపించారు. సందర్భంగా జైనుద్దీన్ మాట్లాడుతూ ఆధునిక ఫ్యాషన్ ధోరణులకు అనుగుణంగా రూపొందించిన గొలుసులు, గాజులు, ఉంగరాలు తదితర వజ్రాభరణాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. రోజువారీ వినియోగంతో పాటు ప్రత్యేక సందర్భాల్లో ధరించేందుకు అనువుగా ఈ ఆభరణాలను రూపొందించినట్లు తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు అందించడం తమ లక్ష్యమని చెప్పారు. కఠిన నాణ్యత ప్రమాణాలతో పరీక్షించి ధృవీకరించిన వజ్రాలతో రూపొందించిన ఆభరణాలు అందుబాటు ధరల్లో లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను సందర్శించి తేలికపాటి వజ్రాభరణాల ప్రత్యేకతను ఆస్వాదించాలని ఆభరణాల ప్రేమికులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ ప్రేమ్ కుమార్, సేల్స్ మేనేజర్ రాములు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. హాయ్ అండి, నేను ఈరోజు నా పేరు రూపా అండి. నేను ఏలూరులో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజిట్ చేశాను. ఇక్కడ డైమండ్ కలెక్షన్ చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఈరోజు కొత్తగా న్యూవా 3.0 అని లాంచ్ చేశారు. ఇందులో డైమండ్ కలెక్షన్ అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇందులో మనకి అప్ టు 25% నుంచి డిస్కౌంట్ ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 15K నుంచి ఉందండి ఇక్కడ.
హలో ఎవ్రీవన్, ఐఎమ్ హర్షిత నాయుడు అల్లా ఫ్రమ్ ఏలూరు. సో ఈరోజు అయితే మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉన్నామండి. సో ఈరోజు అయితే ఇక్కడ కొత్తగా కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ఇందులో నేను వేర్ చేసింది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదైతే 3rd జనరేషన్ అనమాట, నోవా 3.0లో. సో చాలా లైట్ వెయిట్ ఉండింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, వెస్టర్న్స్కి మనకి ట్రెడిషన్స్కి అన్నిటికీ కూడా సెట్ అయ్యేలా ఉండింది. ఓకే, మై నేమ్ ఈ శ్రావణి రుద్రాక్షల, ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు. నేను ఇక్కడికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేశాను ఇవాళ. అండ్ రిసీవింగ్ వాస్ సో గుడ్. అండ్ ఇక్కడైతే నోవా 3.0 అని చెప్పేసి 3rd జనరేషన్ డైమండ్స్ అనేవి రిలీజ్ చేశారు, విచ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ అనమాట. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. యాజ్ యూ కెన్ సీ, ట్రెడిషనల్కి కానీ మోడర్న్ వేర్కి కానీ ఇట్ వాస్ వెరీ సూటబుల్. హాయ్ ఏలూరు పీపుల్, నా పేరు జ్యోతిర్మయ్. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశానండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా క్లాసీగా, చాలా నైస్గా, చాలా సింపుల్ వెయిట్లో ఉంది. నేను వేసుకున్నది అయితే బ్రైడల్ జ్యువెలరీ అండి. బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హాయ్, నా పేరు ప్రణతి. నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ని విజిట్ చేశాను ఈరోజు. చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది జ్యువెలరీ, నాకైతే చాలా బాగా నచ్చింది. నా పేరు సింధు. నేను ఫ్రీక్వెంట్గా ఏలూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో పర్చేస్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను షాపింగ్ అని వచ్చినప్పుడు చూస్తే ఈరోజు ఇలా మలబార్ న్యూ లాంచ్ అనేవి డైమండ్స్ చేస్తున్నారని చెప్పి షో చూశాను. సో చాలా బాగున్నాయి, చాలా యూనిక్ జ్యువెలరీ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మైసెల్ఫ్ ప్రేమ్, బ్రాంచ్ మేనేజర్ ఫ్రమ్ ఏలూరు. ఈరోజు 2 టైప్స్ ఆఫ్ జ్యువెలరీ మనం ఇంట్రొడక్ట్ చేసాం. ఈరోజు నోవా 3.0 అని చెప్పేసి 3rd సీజన్ మనం ఈ జ్యువెలరీ రిలీజ్ చేసాం. మనం ఇది వచ్చి మనం లాస్ట్ 2 సీజన్ 100% అచీవ్మెంట్ అయ్యాం. మనం ఈ జ్యువెలరీ ఎలా ఉంటుందంటే డిపెండ్ ఆన్ సీజనల్లీ మన ఎర్త్ నుంచి తీసిన ఎలా ఉంటుందంటే లైట్ వెయిట్ జ్యువెలరీ కింద మనం తీసుకుని దీన్ని మేక్ చేసింది. అంటే ఏంటంటే మలబార్ ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు న్యూ జ్యువెలరీ ఇంట్రొడక్ట్ చేయడం కస్టమర్స్కి, అంటే హెవీ జ్యువెలరీ లేకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ అందరికీ అందుబాటులో ఉండే జ్యువెలరీ ఇంట్రొడ్యూస్ చేయడం మలబార్ ప్రత్యేకత అనమాట. ఇదే వర్షన్లో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం ఇప్పుడు 21st నుంచి కమింగ్ 30th వరకు లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీని మనం ఈ సీజన్లో ఇంట్రొడ్యూస్ చేసాం. కమింగ్ సీజన్ అంతా మీకు తెలిసిందే కదా, ఆషాఢ మాసం నడుస్తుంది. సో ఈ సీజన్లో మీకు వచ్చి ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 15,000 నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర 2 lakhs 1.5 lakhs వరకు నెక్లెస్ దొరుకుతుంది మన దగ్గర. మీరు కంపేర్ చేయొచ్చు, బయట మార్కెట్లో డైమండ్ నెక్లెస్ అంటే పెద్ద జ్యువెలరీ పెట్టేసి 5 lakhs above 6 lakhs above జ్యువెలరీ దొరుకుతుంది. బట్ మన దగ్గర అలా కాదండి. సో ఈ టైంలో మనం ఆల్మోస్ట్ 10 crore బడ్జెట్లో మనం తెప్పించాం ఇక్కడికి. అంతా లైట్ వెయిట్ జ్యువెలరీ, అంటే ఒక ఫార్మింగ్ నుంచి ఒక ఎంప్లాయీ నుంచి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండే జ్యువెలరీ అనమాట ఇదంతా కూడా. సో కావున తమరందరూ కూడా తప్పక విజిట్ చేసి మన షో సక్సెస్ చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు అధ్యక్షతన యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తికి శారీరక మానసిక ఆరోగ్యం ముఖ్యమని, యాంత్రిక జీవితంలో ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని, దీనిని యోగాభ్యాసం ద్వారా అధిగమించవచ్చునని సూచించారు. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని, రోజుకి కనీసం 1 గంట వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని సూచించారు. యోగా గురువు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాభ్యాసాన్ని నిర్వహించారు. మరియు కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ఎం ప్రమీలారాణి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యోగా డే శుభాకాంక్షలు. ఈరోజు ఏలూరు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం అయింది. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారము డిఎల్ఎస్ఏ చైర్మన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు మేడం గారి ఆదేశాల మేరకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు, బార్ ప్రెసిడెంట్ గారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, కోర్ట్ స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని ఏలూరులో జరుపుకోవడం అయినది.
యోగా వలన అందరికీ ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి శాంతి కలుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ యోగా దినం. దీనికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వు మేరకు మన లీగల్ సర్వీస్ అథారిటీస్ మళ్ళీ మన చైర్పర్సన్ అయినటువంటి జిల్లా జడ్జి గారు నాకు ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు ఇక్కడ యోగా క్లాస్ తీసుకోవడం జరిగింది. యోగా దీనికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు స్టాఫ్ అంతా వచ్చి హాజరయ్యారు. ఈ యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మంచి జరుగుద్ది. ఈ యోగా చేయడం వల్ల మనిషికి ఆరోగ్యం, మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఇది ప్రతి వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, MBA, MCA, MSc ఫిజిక్స్, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, MSc ఆక్వాకల్చర్, MSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, MSc బయోటెక్నాలజీ, MSc బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: LED స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన AC సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్,
ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఏలూరు జిల్లా బీసీ సంఘ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏలూరు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవులు ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జూట్ మిల్ వంతెన వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్పై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బీసీ వర్గాలకు చెందిన నాయకులపై అనవసర ఒత్తిళ్లు తీసుకురావడం, వారి రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల మద్దతు ఉన్న నాయకులకు ఇలాంటి చర్యల ద్వారా అణచివేయలేరని స్పష్టం చేశారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిలారపు బుజ్జి, సూర్యనారాయణ మాస్టారు, కిలాడి దుర్గారావు, తుమ్మగొంట రంగారావు, మిద్దె వెంకటేశ్వరరావు, శంకర్, కట్టా యేసుబాబు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా ఏలూరు బీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు కారుమూరి సునీల్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, ఇది హేయమైన చర్య. ప్రభుత్వంలో ఆయన ఏ పదవి చేయలేదు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది దారుణం. మొన్న జరిగిన సునీల్ కుమార్ గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు ఏలూరు జిల్లా బీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జ్యోతిరావు పూలే దగ్గర చేపట్టడం జరిగింది. మీరు చేసే ఎంత అయితే మీరు నొక్కి పెడతారో అంత బంతి ఎగురినట్టు ఎగురుతా వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరు బీసీలపై జరుగుతున్న దాడులు ఖండిస్తూ వైఎస్ఆర్ బీసీ తరఫున మేమందరం కూడా కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నాం. జై జగన్. మా బీసీలు 136 కులాలను
ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఈ రాష్ట్రానికి వెన్నెముక, ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తూ మమ్ములను కించపరచాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు అన్యాయం అంటారు? మీ పత్రిక ముఖంగా మీరు 3వ నేత్రం కలిగినటువంటి వారు ఇది పబ్లిసిటీ చేసి మా కారుమూరు సునీల్ గారు ఏ పదవి చేయలేదు, పదవి చేయకుండానే కోట్లాది రూపాయలు దోసుకున్నాడని అరెస్ట్ చేయించినటువంటి చంద్రబాబు కూటమి ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటిదే తప్ప కారుమూరు నాగేశ్వరరావు గారు మా బీసీలకు అండా. రాష్ట్రంలో ఏదైతే అరాచక పాలన జరుగుతుందో ఆ పాలనను దారి మళ్లించడానికి అక్రమ అరెస్టులు అనేవి చేయడం, ప్రతి విషయంలో ఒక అంశం పైకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం అనేది అక్రమంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మా ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ గారిని అరెస్ట్ చేశారండి. బీసీల తరఫున ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పెద్దపీట వేసే కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీయే. ఆ కుటుంబం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. కారుమూరు సునీల్ గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ బీసీసీఎల్ తరఫున ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ఇకపోతే బీసీలు 136 కులాలకు సంబంధించినటువంటి బీసీలని అనేకమైనటువంటి ఇబ్బంది కూటమి ప్రభుత్వం పెడుతుంది. ఈ యొక్క అక్రమ అరెస్టుని మా బీసీల తరఫున ఖండిస్తూ ఈరోజు కారుమూరి సునీల్ గారు ఆయన లిక్కర్ కేసు కాదు, లిక్కరు రవాణా కేసు అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేశారు. లిక్కరు రవాణాకి టెండర్ వేసింది కారుమూరు సునీల్ గారు కాదు, సిగ్మా కంపెనీ. ఏదన్నా లోపాలు జరిగితే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీకు ఏదైనా లోపాలు జరిగితే సిగ్మా కంపెనీని అరెస్ట్ చేసుకోవయ్యా. కారుమూరు నాగేశ్వరరావు గారి గొంతు నొక్కటానికి అరెస్ట్ చేశారు. అది మీ వల్ల కాదు. బీసీలు గొంతు నొక్కడం అంటే తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి వేయడం అని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. దెందులూరు నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నా. అందరికీ నమస్కారం. మరి యువ నాయకులు మా బీసీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడిని అక్రమ అరెస్ట్ చేసి మరి ఆయన యొక్క ఎదుగుదలని ఆపాలని చూస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మా బీసీ కులాల్లో చైతన్యపరిచి యువతని మంచి దారిలో నడిపిస్తున్నటువంటి సునీల్ గారిని అక్రమ అరెస్ట్ చేసి ఏవైతే మీరు ఒక రాక్షస పాలన చేస్తున్నట్టు వంటి ప్రభుత్వం మీది మా బీసీలు అందరం కూడా ఏకదాటపై ఆ సునీల్ గారి అక్రమ అరెస్టుని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏలూరు నగరంలో మానవతా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ 2026-27 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గ సమావేశం ప్రభుత్వ ఆసుపత్రిలోని రెడ్ క్రాస్ భవనంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖులు, సంస్థ సభ్యులు, సేవా కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థ అధ్యక్షుడిగా కడియాల కృష్ణారావు, కార్యదర్శిగా పండరీనాథ్, కోశాధికారిగా అల్లూరి మోహిని, ఉపాధ్యక్షురాలుగా మానేపల్లి హేమ సునీత, సంయుక్త కార్యదర్శిగా అట్లూరి ఉత్తమ దుర్గాదేవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కడియాల కృష్ణారావు మాట్లాడుతూ మానవతా సంస్థ గత 2 దశాబ్దాలుగా సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన సమయంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ సేవలను అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. 2004లో రామచంద్రారెడ్డి స్థాపించిన ఈ సంస్థ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నేటి స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. తమ సంస్థకు కార్యాలయాన్ని అందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువులో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తూ వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు కెరియర్ మార్గదర్శక శిబిరాలు, వృద్ధులకు సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు మేతర అజయ్ బాబు, దాతలు, సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మిడ్ నైట్ కానీ ఏ టైం అయినా సరే మీకు వెంటనే పంపించడం, దానికి ఫ్రీ ఛార్జీ ఏమి ఉండదు, ఒక ఆటో ఛార్జీ తప్పించి. అలాగే ఫ్రీజర్ బాక్స్ బాడీని ఇంటి దగ్గర నుంచి శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా మీకు సర్వీస్ మేము అలాట్ చేస్తాం, అది కూడా ఫ్రీ సర్వీసే. ఇది ఏదైనా ఒక 20 కిలోమీటర్లు దాటి వెళ్తే మటుకు ఆయిల్ ఛార్జ్ తీసుకుంటాం, లేకపోతే అది కూడా ఉండదు.
మరి ఈ ఖర్చులన్నీ కూడా మేము మీ మెంబర్స్ ద్వారా తీసుకున్నటువంటి మెంబర్షిప్, ఇయర్లీ మెంబర్షిప్ 600 రూపాయలు. 2004లో స్థాపించినటువంటి ఈ 600 రూపాయలని మా కమిటీ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా మార్చకుండా ఈ 600 రూపాయలని ఉంచాలనేటటువంటి కోరికని ఆ బైలాలో రాశారు. ఇది మెరిట్కి అడ్డం కాకూడదు అనేటువంటిది మా ఉద్దేశం. అంతేగాని అందరూ వచ్చినట్లయితే మేము అందరికీ సేవ చేయలేం. ఇది ఈ విధంగా లాస్ట్ ఇయర్ మేము 8 లక్షల రూపాయలు 80 మందికి మేము చేశాము. ఈ విధంగా చేస్తూ ఈ సంవత్సరం కూడా మేము మరింత కార్యక్రమాలు చేస్తాము. ఇంకొకసారి నేను ఏలూరు ప్రజలను కోరేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ 600 రూపాయలంటే 365 రోజుల్లో మీరు ఎంత అని చూడండి. ఆ 600 రూపాయల మెంబర్షిప్ని మానవత ద్వారా కట్టి ప్రజలకి సహాయం చేయవలసిందిగా మా కమిటీ తరపున మీ అందరినీ కూడా ఈ ప్రెస్ ద్వారా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యవర్గ 2026-27కి జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యాను. నాకు సంతోషమైన విషయం ఏంటంటే ఈ ఎంపికైన మొదటి రోజే నేను ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాను. ఒక కార్యక్రమం చేశాను. అదేంటంటే పర్యావరణ పరిరక్షణ దినం జూన్ 5. అయితే అప్పుడు చేయలేకపోయాం కాబట్టి ఈరోజు నేను పారిజాత మొక్కలను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి విశిష్ట అతిథులకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాటి యొక్క మెడిసినల్ వాల్యూస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందరూ వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని పారిజాత మొక్కలను అవి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైయెస్ట్ రికార్డ్ చేశాము కాబట్టి వచ్చే ప్రెసిడెంట్ గారు కృష్ణారావు గారు ఇంతకన్నా డబుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి మా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి. మనం రికార్డు బ్రేక్ చేయాలి. ఏలూరు యూనిట్ అనేది నా ఆశయం. తర్వాత కృష్ణారావు గారి గురించి మనం చెప్పేది ఏం లేదు. ఆయన 400 కార్యాలు చేశారు. 72 ఇయర్స్ ఓల్డ్. ఆయన జీవితమే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా కొంతమంది మనం ఇంకా 68, 58, 48 అనుకోకుండా మనం ఆ వయసులో కూడా ఆయన అంత కష్టపడుతుంది. డిస్ట్రిక్ట్ కమిటీ ఫండ్ 30,000 ట్రాన్స్ఫర్ పెట్టాం. ఆఫీస్ రెనోవేషన్కి అయిన ఖర్చు 1,75,489 రూపీస్ అయిందండి. డిస్ట్రిక్ట్ డైరీస్ ప్రింటింగ్ చేయించాము, 18,500 అయింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పెండిచర్ అడ్వాన్స్ ఫర్ మెయింటెనెన్స్ 30,000 డ్రా చేసాం. ఆల్ టుగెదర్ మొత్తం ఖర్చులన్నీ కలిపి 22 lakhs అయింది. 23,56,000లో 22 పోను 1,54,000 ప్రజెంట్ బ్యాలెన్స్ ఉందండి. థ్యాంక్ యూ. వాళ్ళు కొన్ని మండలాలు చూస్తుంటే నేను అధ్యక్షుడిని, నేను చైర్మన్ని, నేను చెప్పినట్టే వినాలి. నా సమయంలో వచ్చినటువంటి సేకరించినటువంటి ఆ ధనాన్ని అంతటి కూడా నా హయాంలో ఖర్చు పెట్టేయాలి, నా ఎక్స్పెషల్ ఖర్చు పెట్టాలని రిపోర్ట్స్ కూడా మాకు వస్తూ ఉంటాయి. కానీ అది సరైనది కాదు. ఎందుకంటే ఎంతోమంది సేవ చేయాలనే దృక్పథంతో వచ్చినప్పుడు సేవ రూపంలో చూడాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలకు వెళితే సంస్థకు విఘాతం కలుగుతుంది. ఏలూరులోని దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏలూరు దేవాంగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలతో సత్కరించారు. అలాగే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసి విద్యా సామగ్రి పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానిక తూర్పు వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సమాజ అభివృద్ధికి విద్య ప్రధాన సాధనమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజం తరపున విద్యార్థులకు అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ ఎర్రా వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మరకా శివయ్య, సప్పెటి నాగ పురుషోత్తమరావు, వై మూర్తి, కొండపల్లి పరమేశ్వరరావు, దొంతంశెట్టి నరసింహారావు, పి కృష్ణ, కొండపల్లి చంద్రశేఖర్, తూతిక పోతురాజు, కె శ్రీను, టి ఆనంద్, బి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ నమ్మకం. మీ అందరి నమ్మకం కూడా మౌలిక పురస్కార
నిమిత్తం తర్వాత ఎవరైతే పిల్లలు కొంచెం మార్కులు బాగా తెచ్చుకొని చేశారో ఇంచుమించు 10th ఒక 40 మంది, ఇంటర్లో 40 మంది, మొత్తం సుమారుగా 20 మంది దాకా వచ్చారు. ఇంకా సత్కారాలు కూడా చేయడం ఉంటుంది ప్రత్యేకంగా. ఈ సంవత్సరం ఈ మాత్రమే జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువగా జనం రావాలి, ఎక్కువగా మా దగ్గర పురస్కారాలు తీసుకోవాలని ఆశిస్తూ జనం ఆ ఊళ్ళో గుర్తులు లేకుండా పోయింది. ఈరోజు ఏదో 25 మంది దేవాలయాలు ఉన్నా కూడా గుర్తులు అంటూ లేదు. ఆ గుర్తులు తీసుకొచ్చింది ఈనాటి ఈ దేవాలయ సహాయం. దీనికి మన స్టేట్ బాడీ ఉంది. స్టేట్ బాడీ కూడా ఒక 15 ఏళ్ళ క్రితం నుంచి దాని మీద పోరాడి అన్ని జిల్లాల్లో కవర్ చేస్తూ అన్ని జిల్లాలో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఒక సంఘం ఏర్పాటు చేద్దాం. ఆ సంఘంలో అప్పుడు చంద్రాయుడు గారు ప్రెసిడెంట్ గాను ఆయన కూడా చాలా ప్రముఖమైన స్థానంలో ఉన్నారు. 10 మంది ఉపయోగపడే మనిషి ఇంజనీరింగ్ చేసిన కార్యాలు ఆయన కూడా సన్మానం చేద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. అలాగే మంచి మన డెవలప్ చేసే పైరయ్యారు నాకు ముస్లేకరణ ఆయన కూడా అంతే. మన కమ్యూనిటీలో ఎవరన్నా ఆర్థికంగా కనపడున్నా కానీ మనం ఇల్లైతే ఆయన ఏదో ఉన్నా ఆయన తగ్గట్టుగా ఆర్థిక సహాయం చేస్తారు. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ముఖ్యంగా చెడు మార్గంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉంది. అలాగే పిల్లలు అంటే విద్యార్థులకి తల్లిదండ్రుల మీద ఆసక్తి చూపెట్టి వాళ్ళ అభివృద్ధి పాలనలో కనిపించే బాటలో పిల్లలు ఆ విద్యార్థులు చదువులో అభివృద్ధిలో బాగా ముందుకు రాణించాలని. ఈ 2 సంవత్సరాల ఇంటర్లో మీరు చదివి ఒక ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నారనుకో. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి 1282 ర్యాంక్ తెచ్చుకుంది ఎంసెట్లో, నీట్లో. అంటే డైరెక్ట్గా మెడికల్ సీట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఫీజు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు సంవత్సరానికి ఎంబీబీఎస్ చదవడానికి. మన ఏలూరు హాస్పిటల్ కాలేజీలో 100 మెడికల్ సీట్లు ఉంటాయి. 100 మెడికల్ సీట్లో 50 సీట్లు కన్వీనర్ కోట అంటారు. దానికి ఫీజు సంవత్సరానికి 10,000. ఎంత? ఎంబీబీఎస్ చదవండి. నేను ఇంజనీరింగ్ చదవడానికి నా పిల్లలకి సంవత్సరానికి 2.5 లక్షలు పెట్టేవాడిని. మా తమ్ముడు 10,000 ఫీజు. మీ ఎంబీబీఎస్కి చదువు యొక్క వాల్యూ అది. 50 సీట్లు దానికి పోతే ఇంకొక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో త్రినాథరావు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆలయ అనివేట్ మండపంలో 10 మంది మాస్టర్ ట్రైనర్లతో 1000 మంది యోగా అభ్యాసకులతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హాజరైన ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేశారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని, ఉదయం సమయంలో యోగాసనాలు వేయడం వల్ల చురుకుదనం పెరిగి ఎప్పుడూ ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనర్స్ తెలిపారు. Next, back donation. శ్వాస తీసుకోండి. మరొకసారి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax.
సంవత్సరం జూన్ నెల 22వ తారీఖున యోగా దినోత్సవం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి ఈ యోగా కార్యక్రమాన్ని అనే ఇండియా మొత్తం యోగా కార్యక్రమాలు యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చొరవతో చేయడం జరుగుతుంది. మనం గర్వించిన విషయం ఏంటంటే ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆచరించడం అన్నది మనం గర్వించదగ్గ విషయం. ఈ యోగా అనేది మనకి శారీరకంగా కాకుండా మనసుకు ప్రశాంతత, ఆత్మకు కూడా ఉత్సాహం ఇస్తుంది. కాబట్టి మనం ఈరోజు యోగాలు మనం ఏదైతే చెప్తారో అందరూ మనం పాటించి మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా అది మనం ఆచరణ చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ యోగా అనేది ఇక్కడ మనం నేర్చుకున్నారు ఎదురించుకు చేయాలని సెలవు. ఏలూరు హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో సంస్థ 122 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దత్తక్రియ యోగ శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ శిక్షకులు వేణుగోపాల్ లోనాని మరియు పతంజలి యోగా టీచర్ ధనంకల గోపాలకృష్ణ విచ్చేసి సాధకులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ యోగా ద్వారా శరీర దృఢత్వం పెంపొందుతుందని, ప్రాణాయామం ద్వారా మనస్సును అధీనంలో ఉంచుకోవచ్చునని తెలిపారు. యోగ శిక్షణ అనంతరం నిర్వహించిన సభా కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ దైనందిన జీవనంలో యోగ సాధన ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలితా శర్మ మాట్లాడుతూ వైఎంహెచ్ఏ కళాభివృద్ధికే కాక యోగ సాధనకు కూడా కృషి చేస్తుందని ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ సాధకులు పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతారావు మాట్లాడుతూ భారతదేశంలో యోగాకి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉందని, ప్రపంచ మానవాళికి యోగ సాధన ఆరోగ్య దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, వేమ కోటేశ్వరరావు, ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలిత, అలాగే వైఎంహెచ్ఏ కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతారావు, సభ్యులు వివివి హనుమంతరావు, పెద్దపాటి రామకృష్ణ, ఎం సూర్యనారాయణ యాదవ్, పిలగల కొండలరావు, ఎంవి రవీంద్ర, కొమ్మన వెంకటరమణ, టి లోకేశ్వరరావు, జిల్లెలమూడి వరప్రసాదరావు, ఉప్పు శ్రీకృష్ణ, బీజేకే మురళీధర్, అధిక సంఖ్యలో కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు. ఆనందాన్ని అనుభూతి చేస్తేనే యోగం, కష్టపడి చేయకూడదు యోగం కాదు. 7, 8, 9, 10. Holy fingers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ స్ట్రాంగ్గా ఉండాలని, కండరాలన్నీ స్ట్రాంగ్గా ఉండాలని. Three, 4, 5, 6. ఒకసారి ముందు ఇవాళ నిజంగా ఏంటంటే గోపాలకృష్ణ గారు ఆయన గత 25 ఏళ్ళ నుంచి ఆర్ఎస్ఎస్లో చాలా ప్రముఖమైన వ్యక్తి మన జిల్లాలో. 25 ఏళ్ళ నుంచి పతంజలి యోగా తర్వాత వీళ్ళందరూ సచ్చిదానంద స్వామి వారి పరమశిష్య వాహిని వస్తుంటారు. వేణుగోపాల్ గారు ఆ దత్తక్రియ యోగంలో ఇంకా చాలా చాలా సీనియర్గా చాలా శిక్షణ తీసుకోవడమే కాకుండా
స్థానిక సస్యారెడ్డి పబ్లిక్ స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సస్యారెడ్డి పబ్లిక్ స్కూల్ కాలేజీ మరియు సెయింట్ తెరిసా కళాశాల, సుబ్బమ్మదేవి స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొని యోగా గురువు సింధు పర్యవేక్షణలో యోగాసన భంగిమలు సాధన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 19A బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండే విచ్చేశారు. సస్యారెడ్డి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ వంకినేని రఘుకుమార్, ప్రిన్సిపల్ పి సాయి కుమారి శంకర్, వైస్ ప్రిన్సిపల్ హారిక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు పలహారాలు అందజేశారు. Okay, index, middle, remaining 2 fingers and the thumb open. It should come with right hand only, not left hand. Bring towards your nose. The other hand should be in Yoga Mudra. Okay? Keep your head straight, not towards side or down or up. Okay? Just straight. Here we breathe in from one side and breathe out from another. Again, breathe in from that side, breathe out from another side. In this process, you should not move your body. It is only with the breath. Okay? Also, don't push the nose. Just tap. Understand? Just closing the nostril. Now, to balance your both energies, right and left side of your body. Okay? Come on. Put Nashika Mudra near the nose. Inhale from left. Close your right. Inhale from left. Close the left. Exhale from right. Again. Inhale from right side. Exhale from left. This is one round. Okay? 2 more rounds. Inhale left. Exhale right. Inhale right again. Exhale left. Last round. Inhale left side. Deeply. Exhale right side. Again. Inhale right. Great round of applause, students. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఎంతో ముఖ్యమని పెదవేగి ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులతో యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందితో పాటు ప్రజలకు కూడా యోగాను తప్పనిసరిగా చేయడం జరిగిందని అన్నారు. యోగా వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను తప్పనిసరి చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి, గ్రామస్తులు కంచన మోహన్ రావు, తాతా యశ్వంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేతి పనిముట్లు లేకుండా చేతితోనే చేసేవారు. అప్పుడు వాళ్ళకి యోగా అనేది కూడా అందులో ఒక భాగమే. ఇది ఋషుల నుంచి వచ్చింది యోగా అనేది, మనకి కాదు. ఇప్పుడు మనము నిత్యావసరాల మాదిరే ఎలా చేస్తామో మన శరీరానికి కూడా యోగా అవసరం. కదలికలు జరగాల. కదలికలు జరిగితేనే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువలన మనము యోగా ప్రతిరోజు ఈ విధంగా చిన్నగా చేసుకుంటూ పోయి మనము ఒకటి స్లోగా బ్రీతింగ్ చేయండి, గాలి పీల్చుకోండి.
కూడా 6 గంటల నుంచి చూస్తాను కాబట్టి మనం ఈ విధంగా ప్రోటోకాల్ ప్రకారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ యోగా అనేది ఒక కలయిక, అంటే ఇది ఇప్పటి నుంచి ఉండేది కదా, మనకి బాడీలో మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు యోగా చేయడం వల్ల మనం శారీరకంగా బాగుంటాం. ఎప్పుడైతే శారీరకంగా బాగుంటామో మనము ఏదన్నా మొత్తం దేశమంతా జరుగుతుంది ఈరోజు, మన రాష్ట్రం ఒకటే కాదు. అందులో భాగంగానే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మనం 7వ తారీఖు నుంచి యోగా వల్ల మానసిక ఒత్తిడి దూరం అవడమే కాకుండా ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని పలువురు పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగి మండలంలోని అన్ని పాఠశాలల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం విజయరాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా యొక్క విశిష్టతను తెలియజేశారు. విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులతో వివిధ రకాల యోగాసనాలు నిర్వహించారు. ఈ క్రమంలో కూటమి నాయకులు ఎంసీ వైస్ చైర్మన్ డి సత్యనారాయణ, ఎం కృష్ణ, జె రామచరణ్ తేజ, బిర్లంగి పెద్దులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంవి రమణ, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎం లావణ్య, డి శ్రీహరి, శివప్రసాద్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే మన సచివాలయ సిబ్బందికి, ఇంకా అధికారులకు, అనధికారులకి, అలాగే మన పాఠశాల సిబ్బందికి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. ఏకతాటిపైన పెట్టుకునే విధంగా మనం అందరం కూడా ఈ సంపూర్ణ యోగా కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా చేయాలని ఉద్దేశంతో ఈ ప్రార్థన. మెడకు సంబంధించిన ఎక్సర్సైజులన్నీ నిదానంగా చేయాలి. 1 స్లోగా చేయాలి అన్ని ఎక్సర్సైజులు. 2 ప్రతిరోజు కనుక ఈ వృక్షాసనం చేసినట్లయితే కాళ్ళకి మంచి స్ట్రెంత్ ఇస్తుంది. ఓకే, రిలాక్స్. నడువు సంబంధించిన నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు పైకి చూడాలి. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు. 2 సెకండ్స్ పాటు చేసి ఆ 3 శ్వాసలు కూడా చాలా బలంగా మన నిత్య దినచర్యలో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతిదినము చేసే విధంగా ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవంలో సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయరాయి గ్రామం హై స్కూల్లోని విద్యార్థులు, అట్లాగే గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ పౌరులు, పెద్దలందరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రపంచానికి ఒక అద్భుతమైన యోగా మంత్రాన్ని అందించిన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా అందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజయరాయి పెదవేగి మండలం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ హాజరయ్యారు. అలాగే సెక్రటేరియట్ సిబ్బంది, అలాగే విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.